ఎస్ఎస్ న్యూస్. ఈ రోజు ఎస్ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీకి స్వాగతం. మీరు మీ బైక్ పై మార్కెట్ కు వెళ్తున్నారా? అయితే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఎటువైపు నుండి ఏ పశువులు వచ్చి మీ మీద దాడి చేస్తాయో తెలియదు. ముఖ్యంగా నర్సనపేట కాలేజ్ రోడ్ లో వెళ్లేటప్పుడు మాత్రం అత్యంత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ రోడ్లో ఇటీవల పశువులతో చాలా మంది ఇక్కట్ల పాలవుతున్నారు. నర్సనపేట పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువుల సమస్యలపై ఎస్ఎస్ న్యూస్ స్పెషల్ స్టోరీ. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఇలా తిరుగుతున్న ఈ పశువులు ఎక్కడి నుండో తప్పిపోయి వచ్చినవి కావు. స్థానికంగా ఉన్న కొంతమంది పశువులు పెంచేవారు వీటికి మేత పెట్టకుండా వాటి ఆహారం కోసం పట్టణంలో విడిచిపెడుతున్నారు. దీనితో ఆకలిగా ఉన్న ఈ మూగజీవాలు ఆహారం కోసం నరసనపేటలో అత్యంత రద్దీ ప్రదేశమైన కాలేజీ రోడ్లో ఉన్న కూరగాయల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఆహారం కోసం పరితపిస్తూ అక్కడ కూరగాయల దుకాణాలపై దాడి చేస్తున్నాయి. దీనితో వాటిని అదుపు చేయటానికి దుకాణదారులు అదిలించే క్రమంలో ఒక్కసారిగా పరిగెత్తి అత్యధికంగా ట్రాఫిక్ ఉండే కాలేజీ రోడ్లో వచ్చే పోయే వాహనదారులను ఢీకొంటున్నాయి. దీంతో చాలా మందికి గాయాలయ్యి ఆస్పత్రి పాలవుతున్నారు. అసలు ఏంటి పశువులు? వీటిని పెంచేవారు వీటికి ఆహారం పెట్టట్లేదా? వీటి పోషణ బాధ్యత చూసుకోవట్లేదా అంటే అవుననే చెప్పాలి. ఎలా అంటే నరసనపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది పాడి రైతులు ఆవులను పెంచుతున్నారు. అయితే వీటిని వారి వారి పశువుల షెడ్డుల్లో పెట్టి ఆహారం అందిస్తూ పోషణ బాధ్యత చూసుకోవాలి. కానీ కొంతమంది పశువులను కొని వాటి దూడలను ఇంట్లోనే కట్టుకుని వాటికి దాణా అందించకుండా రోడ్లపై విడిచిపెడుతున్నారు. దీంతో ఈ మూగజీవాలు ఆహారం కోసం రోడ్డుపై కనిపించే చెత్తా చెదారం, ప్లాస్టిక్ వగైరా తింటూ వాటి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాయి. అలాగే పట్టణంలో ఉన్న కూరగాయల దుకాణాలపై దాడులు చేస్తున్నాయి. వీటి వల్ల దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు అమ్మేవాళ్లు, పళ్లు అమ్మేవాళ్లు, ఆహార పదార్థాలు అమ్మేవాళ్లు వీటిని అదుపు చేయలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎవరైనా వాహనదారులు ఆహార పదార్థాలు తన వాహనానికి ఉంచినట్లయితే వాటిని కూడా ఈ పశువులు లాగేసుకుంటున్నాయి. ఇలా చాలా మంది వీటి వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే కాలేజీ రోడ్లో స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తూ పోతూ ఉంటారు. ఈ పశువులు అక్కడ రోడ్లపై తిరుగుతూ అక్కడ వచ్చే పోయే వారిపై ఆహారం కోసం దాడి చేస్తూ పలువురిని గాయాల పాలు చేస్తున్నాయి. పశువులు పెంచేవాళ్లు తప్పనిసరిగా వీటిని రోడ్లపైకి రానివ్వకుండా చూసుకోవాలి. వాటికి కావాల్సిన ఆహారం అందించాలి. అంతేకాని ఇలా రోడ్లపై విడిచిపెడితే స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి చాలా మంది గాయాల పాలయ్యారు. ఇంకా ఏమైనా అనుకోని ప్రమాదాలు సంభవిస్తే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై కూరగాయ దుకాణందారులు మాట్లాడుతూ ఇప్పటికి చాలాసార్లు పంచాయతీ అధికారులకు వీటిపై ఫిర్యాదులు చేశామని, కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. ప్రజలను, దుకాణదారులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ పశువులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుని వీటిని కట్టడి చేయాల్సిందిగా పలువురు కోరుతున్నారు. నర్సనపేట పట్టణంలో పశువుల సంచారం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నర్సనపేట పట్టణంలో ప్రముఖ రద్దీ ఉండే ప్రాంతం కాలేజీ రోడ్డు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పశువులు చాలా ఎక్కువగా సంచరిస్తూ స్థానికంగా వాహనాలపై వెళ్లేవారిని, స్కూల్ విద్యార్థులను ఢీకొని గాయాల పాలు చేస్తున్నాయి.
ముఖ్యంగా ఇక్కడ ఈ మూగజవాలు వాటికి ఆహారం అందకపోవడంతో అవి స్థానికంగా కూరగాయల మార్కెట్లపై దాడులు చేస్తున్నాయి. దుకాణదారులు దాన్ని అదిరించే క్రమంలో అది ఒక్కసారిగా రోడ్లపై పరిగెత్తి దాన్ని పోయేవారిని గాయాల పాలు చేస్తున్నాయి. కాబట్టి దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ దుకాణదారులందరూ ఇదివరకే పంచాయతీ కార్యాలయంలో అధికారులకి తమ సమస్యను విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదంటూ వీళ్ళు వాపోతున్నారు. ఇప్పుడు వీరిని అడిగి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో మరింతగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. సమస్యలనే మరి రోజు మీరు చూస్తున్నారు. రోజు కాలేజ్ రోడ్ స్కూల్ పిల్లలు వెళ్ళినప్పుడు వర్తకులు వచ్చి వెళ్తున్నారు. వాళ్ళ చేతులు ఉన్న సామాన్లు తినేయడం, ఆవులు కొనేసి విపరీతంగా నర్సనపేటలో ఉన్న వాళ్ళు వదిలేస్తున్నారు. రోజు అనేక మంది ఒకరి ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆవులు వస్తాయి, మా సామాన్లు తిన్నప్పుడు మేము అదురుతాం. దానికి అదిరినప్పుడు ఆటోమేటిక్గా వెళ్తున్న బళ్ళు గుద్దుకోవడం, పడిపోవడం అనేకం జరుగుతున్నాయి. రోజు కనీసం 3-4 గుద్దీయడం, పడిపోవడం. వాళ్ళకు ఆవులు కొనేసి ఊరి మీద వదిలిస్తే మరి అవతగా పెంచుకునే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర కొట్టుకుని పెంచుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి. దాన్ని మేము కొట్టి దాని ఉసురు మేము తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. రోజు ఆవులు వస్తాయి, దాన్ని మేము కొడతాం. కొన్నది వాళ్ళు అదురుకోవడం మేము జరగకుండా మీరు ఏవో చర్యలు తీసుకొని మాకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా సక్రమైన మార్గం చూస్తారని మేము కోరుకుంటాం. ఇందులో సమస్యల పట్ల సంబంధిత అధికారులకు ఎవరికైనా మీరు ఫిర్యాదు చేశారా? కొంతమంది మా వ్యాపారస్తులు కొన్నిసార్లు చెప్పారు. కొన్నిసార్లు వీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే చర్యలు తీసుకుంటాం, ఏదో క్లియర్ అయిపోద్ది అని చెప్తున్నారు. 1 రోజు 2 రోజులే మళ్ళీ మామూలు. నేను ఇక్కడ దగ్గరలో చెరువు ఉంది, చెరువు ఉండడం అందరూ తెచ్చి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా సామాన్లు తినేయడమో లేకపోతే వస్తున్న వాళ్ళకి గుద్దేస్తాయనో తోలుతారు. తోలినప్పుడు ఎదురు వాళ్ళు బండి మీద వస్తారు. రద్దీకల ప్రదేశం ఇది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒకరికొకరు గుద్దుకోవడం, పడిపోవడం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ ఈ సంచరిస్తున్న ఆవులు ఎక్కడి నుండి వస్తున్నట్టు మీరు ఏమైనా గుర్తించారా? లోకల్లో ఉన్నవి వనోలువని మనకు తెలీదు. ఈ లోకల్లో ఉన్నవి ఎవరు అని మనకు తెలియదు. అన్నీ ఇక్కడ లోకల్లో ఉన్నవి తెచ్చి వదిలేయడం, వెళ్ళిపోవడం అంతే. అవి కూడా ఒక యూనిఫారంగా పగల పాలు ఇచ్చి వచ్చేస్తాయి. మళ్ళీ ఒక ప్రైవేట్కి వచ్చినట్టు అలవాటు అయిపోయింది దానికి కూడా. అలాగే ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళవే. మరి ఏదో పొన్నూరు నుంచి తెచ్చి ఇక్కడ విడిచిపెట్టరు కదా. లోకల్లో ఉన్న వాళ్ళు తెస్తారు, ఇక్కడ వదిలేస్తారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆటోమేటిక్ మరి సాయంత్రం రావడం, తీసుకెళ్ళిపోవడం అంతే. మన ఇబ్బంది ఉందన్నమాట. పల్లెటూరు వర్తకులు వస్తున్నారు, సరుకులు కొనుక్కుంటున్నారు. కొన్ని 100 రూపాయలు 1000 రూపాయల వస్తువులు తినేయడం, చీల్చేయడం, జల్లియడం ఆవులు. దాని మీద తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా గవర్నమెంట్కి. కొంతలో కొంతైనా పట్టించుకోవాలి. మొత్తం అంటే అలాగే పట్టించుకో, కొంత అదుపు చేస్తే సరిపోద్ది అనమాట. ఒక ఆవులు కట్టడమో, అదుపు చేయడమో, లేకపోతే పెనాల్టీ వేయడమో, ఇంకేదో చేస్తే ఆ చర్య జరుగుద్ది. ఇప్పుడు మీరు ఈ పోయిన కాయగూరలు గట్లా రోడ్లపై పడేయడం వల్ల వాటిని ఆహారంగా తినడానికి కోసం ఈ ఆవులన్నీ ఇక్కడ చేరుతున్నాయి అని కొంతమంది అంటున్నారు. అది చాలా మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు అనుకోకుండా మీరు వచ్చారు, మీకు రమ్మని నేను చెప్పలేదు, విజిట్ చేయడానికి వచ్చారు. మేము పోయినవన్నీ గంపలకెత్తి ఉంచగానే ఒకటి కూడా జల్లలేదు. అలా వాచ్ చేయను, పర్వాలేదు, కొట్టెదురుగా ఎక్కడ కూడా జల్లడం లేదు. తొలి పంచాయతీ వాళ్ళు ఏంటంటే రోజు 2 పూటలు వచ్చి తల బళ్ళు మీద తీసుకొని వెళ్ళేవాళ్ళు. కొద్ది రోజులు వచ్చారు, తర్వాత పోయినవన్నీ మేము ఇస్తాం. ఆవులు పెంచుకునే వాళ్ళు కొంతమంది ఇంటికాడ పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి చెత్తను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. జల్లడం అయితే జరగట్లేదు. మరి వీటన్నింటినీ ఏం చేస్తున్నారు జల్లకుండా? అవును, ఆవులు పెంచుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మేతకి. అంతే, ఎన్ని పోయిన ఉంటే అన్ని పోయిన వాళ్ళు వచ్చి మూటలు కట్టేసి తీసుకొని వెళ్ళిపోతారు. మనం ఏం చేయగలేదు, అలా గంపలకి ఎత్తి ఉంచిస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మేము బాధగా వదులుతాం, మనసు బళ్ళు మీద పడిపోతాం, పడిపోతాం. వాళ్ళకి అది చూడడం దగ్గర 40-50 బాగుండా ఉంటాం. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అధికారులకి సమస్య మీద కంప్లైంట్ చేశారు, చెప్పారు, కిందసారి చెప్పారు, పట్టించుకున్నాము. అది పెంచుకున్న వాళ్ళే ఇది తెచ్చి సొక్కేస్తారు, సాయంత్రం తీసుకుంటాం. ఈ ఒత్తిడి వల్ల ఏటో అవుతుందంటే ఇప్పుడు షాప్లో పడిపోతుంది, సామాన్ తిని దేని ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ఆవుల సంచారం వల్ల ఇలాగ దుకాణాల మీద దాడి చేయడం వల్ల వాటిని మీరు అందించే క్రమంలో వాటి పరిగెత్తి రోడ్ల మీద వచ్చే పోయాల మీద దాడి చేస్తున్నాయని అంటున్నారు. ఇలాంటి సందర్భాలు సమస్యలు ఎన్ని ఎందుకంటే 2-3 సార్లు దుకాణం మీద పడితే ఆవులు అదికెళ్ళి సడన్గా వెళ్ళి అడిగేటప్పటికి రోడ్డు మీద రోడ్ల మీద వెళ్తున్నారు. వాళ్ళ మీద ఆవులు అటాక్ చేయాలి. అది అనుకున్న సంఘటనగా చేసేటప్పుడు వాళ్ళు మా మీదకి ఈ విధంగా మీరు ఏవైనా గొడవలు గట్రా ఇచ్చిన సందర్భం? గొడవలు అంటే ఇప్పుడు ఎందుకైతే ఆ బావులు గొడవ
ఆవులకి అదిరేసేటప్పుడు ఆయన మీద పడ్డాం, వాళ్ళేమో నా మీదకి ఎందుకు వస్తారో తెలిసి ఆవులు నేను కుట్టుకోవడం కూడా అయ్యింది. 2-3 సార్లు నాకు డిస్కషన్ కూడా అయ్యింది ఈ ఆవుల వల్ల. అది ఎవరికి పట్టించుకుంటే ఎవరికి చెప్తామని మేము మళ్ళీ మరి కూల్ అయిపోయి ఆవులు వస్తే తినడమే తప్ప కానీ మేమేం చేయలేకపోతే దానికి మీరే ఏదో మార్గం చూపింది. అంటే ఈ ఆవుల వల్ల ఎవరైనా గాయాలు పాలైన ఘటన కానీ తీవ్రంగా ఇబ్బందులు పెట్టిన ఘటన ఉందా? ఇది చెప్పండి. జరుగుతాయి అవి 2-3 దఫాలు. మేము ఎందుకంటే మావేవో తినేస్తారని మేము ఎదిరినప్పుడు ఆ వెహికల్తో వచ్చినప్పుడు గబుకుని వాళ్ళు గుర్తిస్తే మీరు చూసుకోరని తిరిగి మా మీద తిరగబడినప్పుడు మరి మేమేం చేస్తాం? ఆయన చూడలే మా వస్తువు పోయిందని మేము సమస్య చేస్తాం. వాళ్ళు తిరగబడితే ఏదో అందరూ తెలిసిన మొదలు కాబట్టి ఒక సమర్థికి వెళ్తాను. మరి అది ఏదో చూసుకొని మీరే ఏదో ఈ ఆవులు సంబంధిత యజమానులు ఎవరైనా గుర్తించారా? ఒకవేళ గుర్తించినట్లయితే వాళ్ళతో ఈ సమస్యను చర్చించారా? ఇది గుర్తించడానికి అందరూ మాలోనే ఉన్న వాళ్ళకి ఉన్నాయి. ఎందుకంటే ఎవరు బయట వాళ్ళు పెట్టుకోవాలి. ఇది అందరూ మాకు ఈ లోకల్లో 100% తెలిసిన వాళ్ళని ఆ తెలిసిన వాళ్ళ కాడికి అందరికీ ఉన్న ఎవరికి ఏమైనా మేము అంటాము. అది వాళ్ళే చూసుకొని ఇక ఏదో మీ ఆటోలు ఏదో జాడి చెప్పుకొని ఇచ్చేది అంతే. మరి అందుకని నేను చేయలేదు. పిల్లలు కాలేజీ విద్యార్థులు రాసుకు చాలా దాని సందర్భంలో ఆవుల్ని మేమే ఎలాగ ఒక్కొక్క రోజులు కంట్రోల్ చేయడం తర్వాత నిత్యం రద్దీగా ఉండే కాలేజీ రోడ్లో ఈ పశువుల సంచారంతో ఇక్కడి వ్యాపారస్తులతో పాటు ప్రజలు కూడా పెట్టుకుంటున్నారు. స్థానికంగా ఉన్న అధికారికి ఈ సమస్య మీద 8 సార్లు కంప్లైంట్ చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకుని పాపన పోవట్లేదు అని అంటున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే సంబంధిత అధికారులు ఈ పశువుల యజమానులపైన తగిన చర్యలు. చూశారుగా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.